లెవన్ రెడ్డి పేరును సార్థకం చేసుకుంటున్న వైఎస్ జగన్ తెలియక కాదు, తెలిసి అడుసు తొక్కుతున్న ప్రతిపక్ష నేత. జగన్లో మార్పు ఇక అసాధ్యం. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో చిన్న మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ జరిగాయి. మీడియాలో ఒకటే హోరు దాని గురించి. వైఎస్ జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టింది 11వ తేదీన. మొత్తం 11 ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వెళ్లారు. సభలో ఉన్నది 11 నిమిషాలు. ఈ 11 ఈక్వేషన్ మాత్రం మిస్ అవడం లేదని తెగ నవ్వుకుంటున్నారు. ఒకప్పుడు 23 నెంబర్ను దేవుడి స్క్రిప్ట్ అన్నారు వైఎస్ జగన్. 2019లో 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాయి. సరిగ్గా 23 మంది ఎమ్మెల్యేలే టీడీపీ నుంచి గెలిచారు. 5 ఏళ్ల పాటు ఆ 23 నెంబర్ను చూపించి టీడీపీని ఆటాడుకుంది వైసీపీ. ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ మారినట్టుంది. 11 నెంబర్తో టీడీపీ ఫుట్బాల్ ఆడుతోంది. సరే, 11 నెంబర్ చుట్టూ పాలిటిక్స్ తిప్పడం అనేది సిల్లీ మ్యాటర్. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది జగన్ ఎందుకు వెళ్ళిపోయారనేది. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే, అందులో ఏముందో చదవకుండానే ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది? నిజమే, అందులోని మ్యాటర్ అంతా డబ్బానే. అదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. ఆ రోజంతా ఉండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ఏకి పారేయొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్లే అవకాశాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని పాటించాల్సిన కనీస బాధ్యత వైఎస్ జగన్ది కాదా? ఎందుకని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని ప్రశ్నిస్తోంది వైసీపీ. సభలో వైఎస్ జగన్ను అవమానిస్తారట. తనకు తానే ఊహించుకుంది వైసీపీ. సరే, అవమానిస్తారనే అనుకుందాం. గతంలో తాము చేసిందే తమకు రివర్స్ అవుతుందని అనుకోవచ్చు కదా. ఇప్పుడనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దారుణంగా పాడయ్యాయి. ఇకపై ఇలాగే ఉంటాయి కూడా. అవమానించుకోవడాలు, వ్యక్తిగత దూషణలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయిక. సభా సంప్రదాయాలను ఏనాడో తుంగలో తొక్కారు. ఈ పరిస్థితికి కారణం ఇప్పటిదాకా ఏలిన టీడీపీ, వైసీపీలే. అందుకే సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం దూసుకొస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. అంతేకాదు, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని వైసీపీ వంటి పార్టీలను శాశ్వతంగా సమాధి చేయాలని కూడా పిలుపునిస్తోంది బీసీవై పార్టీ.